ఏపీ భూ హక్కుల చట్టం 2022ని రద్దు చేయాలంటూ విజయవాడలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. తమ విధుల్ని బహిష్కరించిన న్యాయవాదులు నగర వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. దొంగల చట్టం, దోపిడీ చట్టం రద్దు చేయాలంటూ నినదించారు. ఇప్పటివరకు భూమికి సంబంధించి యాజమాన్య హక్కులు స్థిరంగా ఉండేవని, ఈ చట్టం వల్ల అస్థిరమవుతున్నాయని అన్నారు. నీతి ఆయోగ్ ఆదేశాలకు అనుగుణంగా ఐఏఎస్ అధికారులు ఈ చట్టాన్ని తయారు చేశారని, ఇందులో న్యాయ నిపుణులు కూడా లేకుండా చేశారని అన్నారు. భూములు ఉన్నవారు మళ్లీ ఈ భూమి తమదే అని అధికారులకు అర్జీ పెట్టుకుని హక్కు తెచ్చుకునే విధానం కరెక్ట్ కాదని అన్నారు. వరల్డ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఇటువంటి చట్టాలు చేస్తే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వస్తుందని న్యాయవాదులు హెచ్చరించారు. ప్రజలకు చెడు చేసే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోర్టులు బహిష్కరించి రాస్తారోకోను మానవహారం చేయడం జరిగింది. ఇదేదో న్యాయవాదుల సమస్య కాదు, ఇది సాధారణ పేద మధ్యతరగతి ప్రజల సమస్య. ఇప్పటి వరకు భూమికి సంబంధించి యాజమాన్య హక్కులు స్థిరంగా ఉన్నాయి. ఈ చట్టం ద్వారా ఏంటంటే అన్ని హక్కులు అస్థిరమైపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఈ చట్టాన్ని తయారు చేసింది ఎవరయ్యా అన్నట్లయితే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు నీతి ఆయోగ్ చెప్పిన విధంగా తయారు చేశారు తప్పితే దీనికి సంబంధించినటువంటి న్యాయానికి సంబంధించి, చట్టానికి సంబంధించి, వారసత్వానికి సంబంధించి ఉన్నటువంటి న్యాయ నిపుణులు కానీ న్యాయమూర్తులు కానీ లేని ఒక చట్టాన్ని తయారు చేసి దేశం మీద వదిలి ప్రతి రాష్ట్రం ఈ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి నీతి ఆయోగ్ చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రజల యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి హక్కులన్నీ పోయేటువంటి పరిస్థితి, మరలా ఐఏఎస్ అధికారుల దగ్గరికి వెళ్ళి మేమే యజమాని అని చెప్పి ఒక ముద్ర కొట్టించుకుని ఒక సర్టిఫికేట్ తీసుకురావాల్సినటువంటి దుస్థితి కూడా ఏర్పడతా ఉన్నది. సివిల్ కోర్టులకి జ్యూరిస్డిక్షన్ తీసివేశారు. ఇవి ఏంటంటే ఎవరైతే రిటైర్డ్ అధికారులు ఉంటారో వాళ్ళు నియమించేది ఏంటంటే ప్రభుత్వాలు నియమిస్తాయి, వాళ్ళు చెప్పినటువంటి తీర్పులకే హక్కులు ఏర్పడతాయి అనేటువంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి అంశాలు ఈ చట్టంలో ఉన్నాయి. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము